దేవుడికి మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారు కదండి. ప్రతిరోజు దేవుడి యొక్క వాగ్దానం ద్వారా ఈ రీతిగా దేవుడి యొక్క మాటల్ని పంచుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. ఈరోజు దేవుడు మనకి ఇవ్వబడిన దేవుడి యొక్క వాగ్దానాన్ని చూడండి. యెషయా రాసిన గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. సియోన్లో యెరూషలేములోనే యొక్క జనము కాపురం ఉండెను. జనమా, నీవిక నేమాత్రము కన్నీరు విడవవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించెను. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చెను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప మాట అన్న దేవుడు ఈరోజు మనకిస్తున్నాడు. చాలా మంది జీవితాల్లో కన్నీళ్లు కారుస్తూ ఉంటారు. వారు కలిగిన బాధని బట్టి, వేదనని బట్టి, శ్రమను బట్టి, ఇబ్బందికరమైన పరిస్థితిని బట్టి, కుటుంబంలో ఉన్న కలతల్ని బట్టి, ఆర్థిక సమస్యలు పెట్టి, అప్పుల్ని పెట్టి, రకరకాల ఇబ్బందికరమైన పరిస్థితులు పెట్టి కన్నీళ్లు కారుస్తూ ఉంటారు. వారి బాధ ఎవరికి చెప్పుకున్నా చులకనగా ఉంటుందని ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. ఒకవేళ చెప్పుకున్నా నువ్వు చేసే భక్తి నిజమైందైతే నీ దేవుడు నీ ప్రార్థన ఆలకించరా అని మనల్ని హేళన పరుస్తూ ఉంటారు. అందుకని ఎవరు కూడా చెప్పుకోలేక తనలో తాను బాధపడుతూ వేదన పడుతూ ఉంటారు. ఇక్కడ యెరూషలేములో ఉన్న ప్రజలతో మాట్లాడినట్లుగా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు కాపురం ఉంటున్న నీ జీవితంలో నీవు కన్నీళ్లు ఏమాత్రం విడవు అంట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నీ మొర దేవుడు వినట్లేదని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు పొరపాటు పడుతున్నావు. దేవుడు ఎప్పుడు కూడా నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన నిన్ను కాపాడుకున్నట్లు ఆయన చేతులు కురసలు కాలేదు. ఆయన నీ మొర వినకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఎప్పుడూ ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. దావీదు కన్నీళ్లు కారుస్తూ ఉండగా పరుపంతా తడిసిపోయేదంట. దావీదంట తన కన్నీళ్లు ఒక బుడ్డిలో పట్టుకొని సెల్ఫ్లో పెట్టేవాడంట. ఎంత కన్నీళ్లు కాచాడో చూడండి. దావీదుని విడిచిపెట్టాడా దేవుడు? విడిచిపెట్టలేదు కదా. నిన్నెందుకు విడిచిపెడతాడు? దేవుడు అంటున్నాడు అక్కడ, నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడవవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును అంటున్నాడు. ఆయన నీ మొర వింటున్నాడు, నిన్ను కరుణించబోతున్నాడు. ఆయన నీ కన్నీళ్లు చూస్తున్నాడు. ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావో, నీ పనుల విషయంలో, ఉద్యోగం విషయంలో, వ్యాపార విషయంలో, ఎదుగు పొదుగు లేని జీవితాలతో ఇలా ఉన్నామని నువ్వు వేదన పడుతున్నావు కదా. మా కుటుంబంలోని వ్యక్తులు మారట్లేదని నువ్వు వేదన పడుతున్నావు కదా. నీ కన్నీళ్లు పెట్టి దేవుడి వాగ్దానం ద్వారా నిన్ను బలపరుస్తున్నాడు. నమ్మండి, విశ్వసించండి. నీ కన్నీళ్ళు ఇంకా నువ్వు విడవవు. ఎందుకంటే దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఈ వాగ్దానం నమ్మిన నీవు ఖచ్చితంగా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడద్దని విశ్వసించి నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నీ మొర ఆలకిస్తున్నాడు. దేవుడు నీ జీవితంలో నువ్వు ఇప్పుడు దాకా కాచిన కన్నీళ్ళకి కన్నీరు నాట్యంగా మార్చబోతున్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యము చేయబోతున్నాడు. నమ్ముతావా? నమ్మితే గనక నాతో పాటు ఏకీవించి ప్రార్థన చేయి. దేవుడు అద్భుత కార్యాలు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఎవరైతే నాయనా తండ్రి కన్నీళ్లు కారుస్తున్నావు, నీవింక ఏ మాత్రము కన్నీళ్లు విడవవు. నేను నీ మొర వింటున్నాను, నీ మొర ఆలకిస్తున్నాను. నీవు నా సన్నిధిలో మొర పెడుచుండగా వెంటనే ఆ మొర నా దగ్గరకు వస్తుందని నువ్వు మాట్లాడి ఉన్నావు తండ్రి. అయ్యా, వేదన పడుతున్నారు, బాధపడుతున్నారు, కన్నీళ్లు కారుస్తున్నారు. దేని విషయంలో అయితే కన్నీళ్లు కారుస్తున్నారో వారి జీవితంలో నీ గొప్ప కార్యములు జరిగించండి, ఆదరించండి, ప్రేమించండి, నీ కృపలో భద్రపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరులారా, నువ్వు కన్నీళ్లు విడవు అని నువ్వు నమ్ము. కన్నీటికి బదులు దేవుడు నీ జీవితంలో ఆనంద తైలముతో నిన్ను అభిషేకించి నీ కన్నీళ్ళు నాట్యంగా మార్చగలవాడు. ఆ దేవాది దేవుణ్ణి నమ్మిన మనము సిగ్గుపరచబడలేము. కాబట్టి విన్న వాగ్దానం నీ మట్టికి కాక అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, లైక్ చేయమని చెప్పండి. దాని ద్వారా దేవుడి యొక్క పనిలో మీరు కూడా పాలుభాగస్తులు అవుతారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా.